మేడం ఇప్పటి వరకు చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంపద సృష్టిస్తుందని చెప్పి పదే పదే చెప్తారు చంద్రబాబు గారు. ఈ 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా సంపద సృష్టించినట్టు మీకు అనిపిస్తుందా? నాకైతే ఎక్కడ కనిపించలేదు సార్. సంపద సృష్టి ఏది అని అడుగుతున్నా. పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, సంపద ఏమొచ్చాయి చెప్పమనండి. ఏమొచ్చాయి గతానికి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కాదండి, గతానికి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఏమీ రాలేదు. గత ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి శంకుస్థాపనలు మళ్ళీ తిరిగి చేసుకుంటున్నారు. అది సిగ్గుచేటు. అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏ కంపెనీస్ వచ్చాయి, ఈ వేటికి ఆయన శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు అనేది అందరికీ తెలుసు. అది మళ్ళీ ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు. ఏది ఒక కొత్త ప్రభుత్వం. మరి మీరు వెళ్ళి దావోస్ వెళ్ళినప్పుడు ఒక ఎంఓయూ తేలేకపోయారు, మీ కెపాసిటీతో తెచ్చుకోలేకపోయారా? మళ్ళీ ఇక్కడికి వచ్చి చిన్నపిల్లల కబుర్లు, జగన్మోహన్ రెడ్డి గారు రానంటే మేము వస్తాము అన్నారు. ఏ ప్రభుత్వం అంటది సార్? ఏ ఎంఓయూలు చేసే కంపెనీలు అంటాయి సార్? ఇవన్నీ మాటలు వేస్ట్ సార్. వీళ్ళు వచ్చి 8 నెలలు అది వ్యవసాయ రంగం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పెట్టుబడులు అవ్వచ్చు, ఎంఓయూలు అవ్వచ్చు, లేకపోతే విద్యారంగంలో అవ్వచ్చు, వాట్నాటి ఏ రంగాన్ని నీరుగార్చి పాతాళానికి తొక్కేసి జిఎస్టీని -6లోకి లాక్కెళ్ళిపోయి పేదరికం పెరిగింది సార్. నీతి ఆయోగ్ మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో రిపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో నీతి ఆయోగ్ 11% నుంచి 6%కి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్టు తగ్గింది అని. అది మీరిచ్చే రిపోర్టు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రిపోర్టు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు కదా, నీతి ఆయోగ్ ఇచ్చింది. ఇవాళ చూడండి పేదరికం ఎంత పెరిగిపోయిందో. ఆ రిపోర్ట్లు తీయమనండి సార్, రిపోర్ట్లతో మాట్లాడమనండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఏం చేస్తున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వంలో అనేది. ఉట్టిగా అబద్ధాలు, సింపుల్ గా భలే అబద్ధాలు ఆడతారు సార్ వీళ్ళు. అందంగా అబద్ధాలు ఆడతారు వీళ్ళు. ఐటీడీపీ సోషల్ మీడియాలో అందంగా అబద్ధాలు ఆడిస్తారు. ఎవరన్నా ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ఒక మహిళని ఎంత దారుణంగా ఈడ్చాలో అంత దారుణంగా ఈడుస్తారు. ఎవరికి లేదు సార్ స్వేచ్ఛ? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో మాకు స్వేచ్ఛ లేదా? మేము మాట్లాడకూడదా? ప్రతి ఒక్కరికి ఉంటది కదా. గొంతును హరిస్తామంటే ఎలాగవుతుందండి? మరి ఇదే ప్రభుత్వం మీరు చేసిన తీరులోనే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మీరు తిరిగే వాళ్ళ రోడ్ల మీద? చెప్పండి పోనీ. ఏదైనా రాజకీయం చేయొచ్చు సార్. రాజ్యాంగబద్ధంగా రాజకీయం చేస్తే ఆ నాయకులైన చరిత్రలో ఉంటారు. గత ప్రభుత్వం ఎంతకన్నా దారుణాలు చేశారు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది చెప్తారు. గత ప్రభుత్వం ఎంతకన్నా దారుణాలు చేశారు, రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్తారు. కాదు సార్, ఏ రాజకీయ టీడీపీ నాయకుల్ని మాట్లాడిన సోషల్ మీడియా వాళ్ళని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందా? పోనీ మీ నాయకుల ఇళ్లలో ధ్వంసాలు చేశారా? పోనీ లేకపోతే మీ మీద తప్పుడు కేసులు పెట్టి, ఇవాళ ఒకరు కేసు పెడితే వైజాగ్ అబ్బాయి అయితే ప్రకాశం జిల్లాకు తీసుకెళ్ళిపోతున్నారు సార్. అర్ధరాత్రులలో వస్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో, దేనికి తీసుకెళ్తున్నారో నోటీసులు ఎక్కడున్నాయి సార్? అసలు పోలీసులు అయితే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ముందే కొడుతున్నారు, వాళ్ళ ముందే హింసిస్తున్నారు, ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. మహిళల్ని కూడా తెలియకుండా మహిళల్ని అరెస్ట్ చేస్తే మహిళా పోలీసులు పెట్టాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా సార్? అది కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు అని అంటే ఎక్కడ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం? ఏం వీళ్ళు రాజ్యాంగం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడ సార్? ఇప్పుడు హోమ్ మినిస్టరు ఒక మహిళ అయ్యుండి కూడా ఎవరికి ఆవిడ అండగా ఉంటుంది? ఎవరికి ఆవిడ ఊడిగం చేస్తుందా? వస్తే గత ఇంటర్వ్యూలో మేము చేసిన ఇంటర్వ్యూలో రాయపాటి మాట్లాడేది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి 2 హోమ్ మినిస్టర్లు ఒక్కొక్క హోమ్ మినిస్టర్ 2-3 ప్రెస్ మీట్లు తప్ప ఎక్కడనే స్పందించారా? మీరు గూగుల్లో సెర్చ్ చేయని చెప్తాడు. ఎవరు చెప్తారు? రాయపాటి అరుణ, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రాజకీయ నాయకులు ఒక డమ్మీలు తప్ప అలాగే అధికారాలు లేవు. అంతా పెత్తనం అంతా రెడ్డి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా డమ్మీ అంటారా? డమ్మీ కాదని చెప్తుంది ఆవిడ. డమ్మీ కాదని చెప్తుందా? మరి పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా, నువ్వు బాగా చేయట్లేదు, లేదంటే నీ పదవి నేను తీసుకుంటానని చెప్పారు కదా ఆయన. మరి ఈవిడ చెప్పేది ఏంది మధ్యలో? ఆయనే చెప్పారు, నువ్వు చక్కగా చేయట్లేదమ్మా తల్లి, ఆ పదవి నేను తీసేసుకుంటాను, నేను వస్తే వేరేగా ఉంటది, తాడ తీస్తాను అని చెప్పారు ఆయన. అంటే దాని మీనింగ్ ఏంటండి? చేయట్లేదనే. మీ నాయ కూడా చేయట్లేదంటే నువ్వు బాగా చేస్తావని ఎలాగ చెప్తావు? పోనీ నిన్ను కొట్టారు కదా ఎన్నికల ముందు, వాళ్ళ పార్టీ వాళ్ళనే ఆవిడే కదా మీడియా ముందు చెప్పింది. అప్పుడు ఏం చేశారు మీరందరూ? ఏం చేశారు? నీకు న్యాయం జరిగిందా? పోనీ
నిన్ను కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేశారా? పోనీ చేయలేదు కదా. అంటే పార్టీ బదనామా అవ్వకూడదని చెప్పి ఆ రోజున కాముకున్నాను. ఎందుకు చెప్పాం కదా బయటకు వచ్చి, బదలం ఏంటి? బయటకు వచ్చి చెప్పేశారు కదా సార్ ఆవిడ, ఇంకా బదలం ఏముంది అందులో? పోనీ వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేశారా? ఇంత కష్టపడతావు కదా, నా దళిత సోదరే, నాకు ఆ ప్రేమ అభిమానం ఉంది, ఇంత కష్టపడుతున్నావు కదా, నిన్ను నియోజకవర్గంలోకి కూడా రానివ్వకుండా నువ్వు ఎలక్షన్లో ఏ నియోజకవర్గానికి పనిచేసావు? నిన్ను రానివ్వలేదు, నీ పార్టీ వాళ్ళే రానివ్వలేదు. నీ పార్టీలోనే ఒక దళిత మహిళగా నీకే విలువ లేనప్పుడు నువ్వు ఏంది పార్టీ కోసం మిగతా మహిళల కోసం మాట్లాడేది? నిన్ను కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేసిన రోజు అప్పుడు మాట్లాడమనండి, నేను కూడా అప్పుడు సమాధానం ఇస్తాను. నాగమల్లి శ్రీని ఎవరు అసలు? మీ రాజకీయ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎలా వచ్చారు రాజకీయాల్లో? సార్ నాకైతే ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మా తాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. మీ స్వగృహం ఎక్కడండి? నాది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట నా స్వగృహం. సో నా స్కూలింగ్ అంతా అక్కడే అయింది. ఓన్లీ ఫర్ ఎంబీఏ నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ అండ్ పిహెచ్డి వైజాగ్లోనే చేశాను. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, కానీ చిన్నప్పటి నుంచి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ నా ఊహ తెలిసినప్పటి నుంచి. పిల్లలు ఇంకా లేరు సార్, మా హస్బెండ్ బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు. నేను ఒక కాపు కులస్తుని మ్యారేజ్ చేసుకున్నాను, పెద్దలను అంగీకరించే మ్యారేజ్ చేసుకున్నాను. సో ఆయన సపోర్ట్ ఎస్పెషల్లీ మీ మీడియా ముందు కూడా చెప్పాలి. ఒక మహిళ వెనక్కి లాగాలి అనే మగవాళ్ళు ఉన్నారు, ఒక మహిళని ముందుండి నడిపించే మగవాళ్ళు ఉన్నారు. అలాంటి ముందుండి నడిపించే కోవలో నా భర్త కాబట్టి నేను మొట్టమొదటి వ్యక్తి అని నేను అనుకుంటాను. ఎందుకంటే సార్ ఇట్స్ నాట్ ఏ ఈజీ టు సర్వే. సొసైటీలో ఎన్నో ఉంటాయి సార్. ఇవాళ మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అని అంటే నిజంగా చెప్పాలి అంటే అవసరం లేదు. మేము వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు వచ్చి సొసైటీ కోసం పోరాడాలి, మహిళల మీద స్పందించాలి, ఇది మా నిబద్ధత. మేము జెన్యూన్గా సొసైటీ మీద మాకున్న కన్సర్న్. అందుకనే నేను 10 సంవత్సరాల క్రితం ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది. నా బ్యాక్గ్రౌండే ఎన్జిఓ నుంచి వచ్చాను. ఆమె సోషల్ యాక్టివిస్ట్. ఇప్పటికీ నేను అదే చెప్పుకుంటాను సార్. పొలిటికల్ వ్యక్తి నేను చెప్పుకోవడమే నాకు ఇష్టం లేదు. ఎన్జిఓ రూట్ లో ఉన్న వాళ్ళు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నేనేమనుకున్నానంటే సార్, బేసికల్ గా ఒక ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ అంటే సేవా దృక్పథంతో సేవ చేసుకునేదే. రాజకీయం కూడా సేవ చేసుకునేదే సార్. ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని నిజంగా ఏదో కుళ్ళు రాజకీయాలుగా తయారు చేశారు, కానీ ఇది ఒక ఆపర్చునిటీ. ఏది పబ్లిక్ ని సర్వీస్ చేసుకోవడం అనేది. నేనేమనుకున్నానంటే ఇంత సేవ చేస్తున్నా కదా ఇక్కడ 10 ఏళ్ల నుంచి, ఇంకా ఎక్కువ చేద్దాము రాజకీయంగా వెళ్తే. కొంతమంది పెద్దలు సలహాలు ఇచ్చారు, మల్లీశ్వరి నీలాంటి అమ్మాయి నిస్వార్థంగా పనిచేస్తుంది వెళ్ళాలి అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే సినారియో డిఫరెంట్గా ఉంది. అనుకున్నది వేరే, ఇక్కడ జరుగుతుంది వేరే సార్. కానీ నిస్వార్థంతో పనిచేసినటువంటి లీడర్లని, నాయకత్వాన్ని ఎప్పటికీ ప్రజలు ఇవాళ తెలుసుకోలేకపోయినా రేపొద్దున కూడా తెలుసుకుంటారు. చాలా మంది మీకు గత పక్క పార్టీలో నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ చేసున్నాను, బీజేపీ చేసున్నాను, పైకరాపేటకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ చేసున్నాను. అప్పుడు ఇన్ని కోట్లు పెడతారా అని అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే 100 కోట్లు పెట్టిన వాడు ఆ 100 కోట్లు మళ్ళీ ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తాడు. నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. మీరు ఆలోచించాల్సింది, మల్లీశ్వరి చదువుకుందా, ఆ అమ్మాయికి పరిజ్ఞానం ఉందా, జనాల పక్షాన నిలబడే కెపాసిటీ ఉందా, జనాలకి ఏదన్నా అన్యాయం జరిగితే నిలదీసి అడిగే స్పందించే క్యారెక్టర్ ఉందా, లేకపోతే అంత దమ్ము ఉందా? ఇవి కదా చూడాల్సింది. ఇవి లేవు సార్. ఇవి లేకుండా మీరు ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఏమవుతుందంటే గంటలు వాళ్ళ ఇంటి ముందు లిస్ట్ పట్టుకొని మీరు వెయిట్ చేయాలి. ఏది దర్శనం కోసం అవ్వచ్చు. దర్శనం దొరకడానికి 1 వీక్ 10 days పడుతుంది. ఇప్పుడు కోట్లు పెడతారా అని అంటే కోట్లు ఎందుకు పెట్టాలి సార్? ఎందుకు పెట్టాలి రాజకీయంగా? నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను పెట్టుకునే కెపాసిటీ ఉన్నా కూడా నేను ఎందుకు పెట్టాలి సార్? నేను పరిపాలిస్తున్నాను. నేను ఒక నాయకురాలుగా మీకు అండగా ఉండడానికి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, మీకు పనిచేసి పెట్టడానికి నేను వచ్చినప్పుడు మీ కిందే నేను, నా కిందేం కాదు కదా. మీరు ఓట్లేస్తే గెలుస్తున్న మీ నాయకులందరము చొక్కా పట్టుకొని అడిగే కెపాసిటీ ప్రతి ఒక్క ఓటేసే వాళ్ళకు ఉంటుంది సార్. ఎప్పుడు డబ్బులు తీసుకోకుండా ఓటేసిన రోజు. నేను కోరుకునేది అదే.
మీరు డబ్బులు తీసుకుంటుంటే ఏమవుతుంది అని అంటే నెల రోజులు వెయిట్ చేయాలా, 10 రోజులు వెయిట్ చేయాలా, సంవత్సరం వెయిట్ చేయాలా, డబ్బులు సమస్య తీరుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. డబ్బు లేకుండా రాజకీయం చేసే పరిస్థితి ఉందంటే అసలు ఇప్పుడున్న పరిస్థితి లేదు సార్. నేనైతే నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, లేదు, పరిస్థితే లేదు. జనాలు అలాగే ఉన్నారు, రాజకీయవేత్తలు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇలాంటి నాయకుల్ని ఎన్నుకొని డబ్బులతోనే రాజకీయం చేస్తే తర్వాత రాజకీయం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఏంటి అసలు మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నా రాజకీయ లక్ష్యం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ప్రజలకి సర్వీస్ చేసుకుందామని వచ్చాము. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతే అంతవరకు కంటిన్యూ సర్వీస్ అనేది ప్రతి ఒక్కరు చెప్పే మాట అది. అదే సార్ అంటున్నాను. ఆ మాట ఏమైపోయిందంటే ఇప్పుడున్న కులు రాజకీయాల్లో పోయింది, ఆ మాట పోయింది. నేను అదే పాత మాట అయినా సరే నేను అదే మాటను పట్టుకొని నా రాజకీయానికి ఒక పరిధులు ఉంటాయి సార్. నా రాజకీయంలో నేను ముందుకు వచ్చినప్పుడు నాకు పరిధులు ఉంటాయి. నేను ఈ డబ్బుతో కూడినటువంటి రాజకీయం చేయడానికి నేను ఇష్టపడను. కానీ కష్టపడతాను, పోరాడతాను, శ్రమిస్తాను, ఉద్యమిస్తాను. ఎందుకంటే నేను ఉద్యమ రంగంలో నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి మాకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇవాళ నేను పార్టీ పదవుల్లో లేకపోయినా కూడా మీరు అడగండి, ఎక్కడైనా వైజాగ్లో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఒక మహిళకి అన్యాయం జరిగిన, ఒక మహిళకి, ఒక మైనర్ అమ్మాయిలకి ఇబ్బంది కలిగిన, లేకపోతే స్కూల్ ఫీజుల విషయంలో కానీ ఏ విషయంలో అనే కానీ మొట్టమొదటిగా స్పందించే మనిషి ఎవరంటే మల్లీశ్వరి. మీడియా వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. ఒక విషయం మిమ్మల్ని చాలా అభినందించాలి. ఏ విషయం అంటే చిన్నపిల్లలకి గురుకుల పాఠశాలలో ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆడపిల్లల ప్యాడ్స్ విషయంలో మొట్టమొదటి స్పందించారు. అప్పుడు ఎలా అనిపించింది మీకు అసలు ఆ సందర్భం మీ విన్నప్పుడు? అంటే నాకు చాలా బాధేసింది సార్. యాక్చువల్గా చాలా ఎమోషనల్ గా వీడియో పెట్టారు ఆ రోజు. నా ఫౌండేషన్ నుంచి కూడా నేను గుడ్డొచ్చు బ్యాటచ్ అనే ఒక కార్యక్రమాన్ని ఎప్పుడు 2017కు ముందే స్టార్ట్ చేశాను. నా కోరిక కూడా ఏంటంటే ఈ గుడ్డొచ్చు బ్యాటచ్ అనే ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఇంక్లూడ్ చేయాలి సార్. చదువు ఒక్కటే కాదు సార్. గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అందుకనే నా థాట్ ప్రాసెస్, ఆయన ఐడియాలజీ అన్ని కరెక్ట్ గా అయ్యే నేను ఈ పార్టీలోకి రావడం. చాలా మంది అన్నారు ఇప్పుడు ఇవాళ నేను బీజేపీలో ఉంటే నా సెకండ్ క్యాడర్ సార్, అక్కడ మంచి పొజిషన్ లో ఉండాల్సిందే నేను ఉండేదాన్ని. అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ఈ నాయకుడిని గెలిచినా ఓడినా ఆయనతో ప్రయాణం చేయాలి, ఆయన సిద్ధాంతాలు బాగున్నాయి. అంటే ముందు వచ్చినప్పుడు చిన్నపిల్లలండి, అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండా ఉండే. పోను రాజకీయం మనకు కూడా నేర్పిస్తుంది కదా. అప్పుడు 25 years అప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు 31, అంటే ఆల్మోస్ట్ 6-7 years రాజకీయం తెలుసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్తున్నటువంటి వే నాకు కరెక్ట్ అనిపించి వచ్చాను.